కార్తీక దీపం నేటి ఎపిసోడ్లో జ్యోత్స్నా దీపల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. తన ఓటమిని తట్టుకోలేని జ్యోత్స్న దీపపై తన కోపాన్ని వెళ్ళగక్కింది. మరోవైపు స్వప్న పెళ్లి విషయంలో కాశీ పడుతున్న ఆవేదన, దాస్ పడుతున్న తపన కథలో కొత్త మలుపులు తీసుకొచ్చాయి. మరెందుకు ఆలస్యం, ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ సీరియల్ విజన్. నేను గెలవాలని ఆడతాను, కానీ అది నాకు సొంతమయ్యేలోపు నువ్వు దానిని గెలుచుకుని వెళ్ళిపోతావు. ఆట ఎలా ఆడాలో తెలిసిన నీలాంటి దాని ముందు తెలివైన నాలాంటిది ఓడిపోతూనే ఉంటుందని దీపపై మండిపడుతుంది జ్యోత్స్న. నీ ఆట నువ్వు గెలవాలని ఆడతావు, కానీ నా ఆటను నా వాళ్లను గెలిపించాలని ఆడతానని అంటుంది దీప. నీకు భయం రప్పిస్తా. భయం చాలా విలువైనది, దానితో ఆడకూడదని హెచ్చరిస్తుంది జ్యోత్స్న. అమ్మా నాన్నలు నీ పెళ్లి చూడాలని కలలు కంటున్నారు. నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు మనశ్శాంతి దొరుకుతుందని చెబుతుంది దీప. మరోవైపు స్వప్నకి పెళ్లి చూపులు ఏర్పాటు చేయటంతో దాస్పై కోప్పడతాడు కాశీ. నేను ఇంత కష్టపడుతున్నది స్వప్న కోసమే, అందుకే ఇక్కడ డ్రైవర్గా పనిచేస్తున్నాను. నువ్వు నీ కొడుకు భవిష్యత్తు కోసం ఏం చేయవా అని మండిపడతాడు. బాగా సంపాదించి నా భార్యను బాగా చూసుకోవాలని అనుకున్నాను. మనం ఎవరి కోసమైతే బతుకుతున్నామో వాళ్లే వెలివేస్తే తట్టుకోలేమని చెబుతాడు కాశీ. నేను నీ మంచి కోసమే ఇదంతా చేస్తున్నాను. నీ మీద కోపంతో స్వప్న సరే అంది, కానీ తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని చెబుతాడు దాసు. కన్నవాళ్ళు కూడా తనను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు, తను మాత్రం బాధపడదు. ఇది ఇలా కొనసాగకూడదని ఈ పెళ్లి సంబంధం చూశామని చెబుతాడు దాసు. తనకి ప్రేమను గుర్తు చేయమని చెబుతాడు. ఇంతలో దాస్కి కార్తీక్ ఫోన్ చేసి కొందరిని దారిలోకి తీసుకురావాలంటే ఒక అబద్ధాన్ని నిజమని చెప్పమని అంటాడు. అందరినీ నడిపించే నువ్వుండగా మాకు భయమెందుకు, శంఖం పూరిస్తానని చెబుతాడు దాసు. మీ అక్క జ్యోత్స్న కూడా మనిషిలా మారితే బాగుండేదని మనసులో అనుకుంటాడు దాసు. మరోవైపు వీలునామా గురించి దశరథ అన్న మాటల గురించి ఆలోచిస్తున్న జ్యోత్స్నకి జ్యూస్ ఇస్తుంది. జరిగిందంతా చూస్తుంటే ఈ వీలునామా మీ అమ్మా నాన్న వేసిన స్కెచ్ అని అర్థమవుతోందని అంటుంది పారు. నువ్వు వీలైనంత త్వరగా ఎవరో ఒకరిని పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటే ఈ ఆస్తి మొత్తం నీదే అవుతుందని చెబుతుంది. 15 నెలల గడువులో పెళ్లి చేసుకొని పిల్లల్ని ఎలా కనాలి, నేను మనిషినా మెషిన్నా అంటూ కోప్పడుతుంది జ్యోత్స్న. సడన్గా అగ్రిమెంట్ టాపిక్ ఎందుకు తీసుకొచ్చావు, కార్తీక్ని దీపని ఇంట్లో నుంచి గెంటేద్దామని అనుకున్నావా అని అడుగుతుంది పారు. వీలునామాని మార్చి రాయించడానికి అదొక ఎత్తుగడ అంటుంది జ్యోత్స్న. నువ్వు సుమిత్ర కూతురివి అని పారు గుర్తు చేస్తుంది. కొన్ని అనుమానాలు తీరాలంటే సాక్ష్యాలు రుజువులు కావాలని అంటుంది జ్యోత్స్న. నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే జీవితం బాగుపడుతుంది, ఆస్తి కూడా నీకే దక్కుతుందని చెబుతుంది పారు. మరోవైపు వీలునామా విషయంలో దశరథపై కోపడతారు కార్తీక్ దీపలు. మాకు ముందు చెబితే ఏదో ఒకటి చేసేవాళ్ళం, కానీ ఎవరికీ బుర్రలు పనిచేయకుండా చేశావని అంటాడు కార్తీక్. ఒక భర్తగా, ఒక తండ్రిగా నేను నలిగిపోయాను. నా భార్య, నా కూతురి కడుపులోని బిడ్డ కూడా బతికారు. సుమిత్ర గురించి జ్యోత్స్నను పెళ్లికి ఒప్పించాలని అనుకున్నాను, అందుకే వీలునామా అలా రాయించానని చెబుతాడు దశరథ. పెళ్లి చేసుకొని పిల్లల్ని కనకపోయినా ఆస్తి తనకే ఇచ్చేయమని చెబుతుంది దీప. ఆస్తుల కోసం మనుషుల్ని వదులుకోలేనని అంటుంది. ఇది అర్థం కాక జ్యోత్స్న తప్పుల మీద తప్పులు చేస్తోందని చెబుతుంది. రేపు నాకే హాని తలపెట్టొచ్చు కదా అని దశరథ చెప్పడంతో కార్తీక్ దీపలు ఇద్దరూ షాక్ అవుతారు. మనం ఆడుతున్న డ్రామాలన్నీ జ్యోత్స్నకి తెలిసిన రోజున మనల్ని వదిలిపెట్టదని చెబుతాడు దశరథ. నువ్వు ఉండాల్సిన స్థానంలో తనుంది, లేదంటే నా పిన్ని లాంటి వాళ్ళు నిన్ను అనాథవి అంటే చూడలేనని అంటాడు దశరథ. నేనున్నా లేకపోయినా ఆస్తి మీకే దక్కేలా చేశానని చెబుతాడు. నువ్వు లేకపోతే మాకు ఆస్తులెందుకు, నువ్వే మా ఆస్తివి, మన కుటుంబమే మా ఐశ్వర్యమని చెబుతుంది దీప. మీరంతా బాగానే ఉన్నారు, నేనే ఎటూ కాకుండా పోయాను. నేనే ఆస్తిని దక్కించుకోవటానికి నీ చేత వీలునామా రాయించానని అందరూ అనుకుంటున్నారు. నువ్వు ఈరోజు అంత రెచ్చగొట్టినా ఏమాత్రం బయటపడలేదంటే జ్యోత్స్న పెద్ద ప్లాన్లో ఉందని అంటాడు కార్తీక్. నాకు తెలిసి తన నిజం తెలుసుకునే ప్రయత్నం చేస్తోందని అంటాడు. మరోవైపు వీలునామా గురించి కాంచన ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వే ఇదంతా చెప్పి చేయించావా అని కార్తీక్ను అడుగుతుంది. నాన్న చేసిన దానిలో తప్పేముందని దీప అనటంతో కాంచన షాక్ అవుతుంది. జ్యోత్స్న వాళ్ళ నాన్న చేసిన దానిలో తప్పేముందని అంటుంది దీప. తప్పులేదు, కూతురు పెళ్లి చేసుకుంటుంది కాబట్టి ఒక కండిషన్ పెట్టి వీలునామా రాశాడు. అది జరగకపోతే ఆస్తి నీకొచ్చేలా రాయడం ఏంటని కాంచన నిలదీస్తుంది. మేనల్లుడి కుటుంబం అన్నాడు కానీ చెల్లెల కుటుంబం అనలేదని చెబుతుంది కాంచన.
సొంత కూతురితో సమానంగా నీ భార్యను ఎలా చూస్తాడని కాంచన అడుగుతుంది. మా పారిజాతం పిన్ని నిన్ను దీపని ఎన్నెన్ని మాటలందో అంటూ మండిపడుతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరి చూశారుగా, ఆస్తిపాస్తుల చుట్టూ తిరుగుతున్న ఈ వీలునామా డ్రామా ఇప్పుడు కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెడుతోంది. ఒకవైపు తన ఉనికిని చాటుకోవటానికి జ్యోత్స్న ఆధారాల కోసం వెతుకుతుంటే, మరోవైపు దశరథ తీసుకున్న నిర్ణయం వల్ల దీపా కార్తీకులు కాంచన ముందు దోషులుగా నిలబడాల్సి వస్తోంది. ఆస్తి కంటే ఆత్మీయతలే ముఖ్యమని దీప చెబుతున్నా పారిజాతం మాటల ప్రభావంతో కాంచనలో మొదలైన అనుమానం ఈ బంధాలను ఎటు తీసుకెళ్తుందో చూడాలి. నిజం తెలిస్తే జ్యోత్స్న తీసుకునే నిర్ణయం ఏంటి, ఈ ఆస్తి చివరకు ఎవరికి దక్కుతుంది అనేది రాబోయే ఎపిసోడ్లలో ఆసక్తికరంగా మారనుంది. మరి జ్యోత్స్నను మార్చడం కోసం దశరథ వీలునామాలో పెట్టిన ఈ కండిషన్ సరైనదే అని మీరు అనుకుంటున్నారా, లేక దీనివల్ల దీప కుటుంబంలో మరిన్ని గొడవలు పెరుగుతాయా? మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన సీరియల్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.